నమస్కారం అండి. ఈరోజు మనం కుండలిని శక్తిని సులభంగా జాగృతి చేసుకోవడంని నేర్చుకుందాం. మనకున్న 6 చక్రాలకి కనీసం 5 నిమిషాలు టైం కేటాయిస్తే సహస్రార చక్రం దగ్గర ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి ధ్యానం చేస్తే అంటే మొత్తం 40 నిమిషాలు ధ్యానం చేస్తే మనకి కుండలిని శక్తి తప్పకుండా లభిస్తుంది. కుండలిని శక్తి లభించడం అంటే ఆరోగ్యం బాగుండడం. మన ఆరోగ్యం బాగుంటే మన కుండలిని శక్తి మనలో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఏ కారణానైనా ఒక ప్రదేశంలో శక్తి తగ్గితే, కుండలిని శక్తి తగ్గితే ఆ భాగంలో, ఆ శరీర భాగంలో వ్యాధులు కానీ, నొప్పి కానీ ఏవో కొంచెం కష్టమైనవన్నీ జరుగుతుంటాయి. అందువల్ల కుండలిని శక్తిని అందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. నేను వీడియో పొడవు పెరగకుండా ఉండాలని నేను కొంచెం 5 నిమిషాలు చెప్పకుండా కొంచెం తగ్గించి టైం చెప్తాను. మీరు మాత్రం సాధన చేసేటప్పుడు మీరు కూడా 1 నిమిషం నుంచి మొదలు పెట్టండి. తర్వాత మెల్లిమెల్లిగా 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా సాధన పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడు చేయాలి? పొద్దున్న మరియు రాత్రి, సాయంత్రం 2 పూట్ల చేస్తే ఉత్తమం. ప్రదోష కాలంలో అయితే ఇంకా ఉత్తమం. వీలుండాలి కదండి, అందరూ రైట్ రేస్ పరిగెట్టాలి కదా. అందువల్ల ప్రయత్నం, సాధన, ఆరోగ్యం బాగుండాలంటే మరి కుండలిని సాధన కావాలి. అది సులభమైన మార్గం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగా మన మూలాధార చక్రం, మొట్టమొదటి చక్రం, దానివల్ల మనకి బ్యాలెన్స్, లైఫ్లో బ్యాలెన్స్ అనేది, ఇది జాగ్రత్త అయి ఉంటే బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమిటీస్ ఉండవు. కాళ్ళ రిలేటెడ్ సమస్యలన్నిటి కూడా మూలాధార చక్రం యాక్టివేషన్ వల్ల లాభం. ఎలా చేయాలి? సిద్ధాసనం అంటే ఈ గుదస్థానానికి, మూత్రద్వారానికి మధ్య భాగంలో మెత్తగా ఉంటుందన్నమాట. ఆ రెండింటికి మధ్యలో సీట్ భాగంలో మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న ప్రదేశం వద్దనే ఈ మొట్టమొదటి చక్రం, ఆ చక్రము మూలాధార చక్రం ఉంటుంది. ఎరుపు రంగులో కూడి బీజాక్షరం, లమ్ అనే బీజాక్షరంతో మనం ధ్యానం కానీ జపం కానీ చేస్తే అక్కడ శక్తి మళ్ళీ ప్రేరేపితం అవుతుంది అన్నమాట. ఇలా మొదట ఏం చేశాను, ఈ ఎడమకాలి మడమని మడిచి కుడికాలు యొక్క గుదస్థానం, కుడి వైపు మలద్వారము, గుదస్థానము, నొక్కిపెట్టి ఉంచాలి. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఈ పాదాన్ని కింద, ఈ మధ్యలో ఎడమ పాదము 2 మూలాధార చక్ర ప్రాంతాల్లో ఉంది, క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ రెండో కాలు ఉంది కదా, కుడి కాలు ఉంది కదండి, దీన్ని తీసుకొచ్చి జననాంగ అవయవాల పై భాగంలో పెట్టి ఈ తొడ భాగం, అంటే ఈ తొడ భాగంలోకి, గ్యాప్లోకి ఈ పాదం, కుడి పాదం యొక్కని మీరుగా లోపలికి దూరుస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ ఎడం పాదం ఉంది కదండి, ఎడం పాదాన్ని కూడా కుడి పాదము మరియు కుడి తొడ మధ్యలో దూర్చి ఉంచుతాం అన్నమాట. ఇప్పుడు మూలాధార చక్రాన్ని చేయడానికి మనందరం కూడా మన చుట్టూ ఎరుపు వర్ణము ఆవహించుందనుకోవాలి. మనం దృష్టి పెడితే మన మొట్టమొదటి ఉంది కదండి చక్రం, మూలాధార చక్రం, అది వికసించడానికి లమ్ అనే బీజాక్షరం చదువుతూ ఎరుపు రంగును ఊహించుకుంటూ ఉండాలి. ఎంతసేపు? 5 నిమిషాలు. మనం మొదలుగా
2 నిమిషాలు, 1 నిమిషం చేసుకుని అలా మెల్లిమెల్లిగా టైం పెంచుకోవాలి. ఇప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలంటే మూలాధారానికి పృథ్వీ తత్వానికి సంబంధం ఉంది. ఇవ్వండి, ఇది బొటన వేలు, ఉంగరపు వేలు చివర్లు కలిపి ఉంచుతాయి, అంతే. మిగతా అన్ని వేళ్ళు తిన్నగా నిలబడి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కుడి చేతితో చెప్తాను చూడండి. చేతులు, ఈ చేతిలో ఉంగరపు వేలు బొటన వేలు చివర కలిసి ఉంటుంది. కలిసి ఉండి ఇప్పుడు ఊరి పీల్చుకుని మనం ఓంకారాన్ని చెప్తాం. ఎలాగా? ఊపిరి పీల్చుకున్న ముక్కు ద్వారా పీల్చుకుని మూలాధార చక్రం దగ్గర ఎరుపు రంగుని ఊహించుకుంటూ లం 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 లం